మన తండ్రి అయిన దేవుడు కుమారుని యేసుక్రీస్తు సదపరిశుద్ధ శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభవందనలు తెలియపరచుకుంటున్నాను. ప్రియులారా, ప్రభు నామను బట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క అది శ్రేష్టమైనటువంటి, అది విలువైనటువంటి, అది పవిత్రమైనటువంటి, అది పరిశుద్ధమైనటువంటి ప్రేమను బట్టి మనమందరము కూడా ఈరోజు వరకు, ఈ దినం వరకు ఈ రీతిగా ఉన్నందుకు ఆ దేవాది దేవునికి హృదయపూర్వకమైన వందనం తెలియపరచుకుందాం. ఆ దేవాది దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలియపరచుకుందాం. దేవుడు గొప్పవాడు, ఉన్నవాడు, జీవగల దేవుడు, శక్తిగల దేవుడు, బలమైన వాడు. ఆయన నిన్న నేడు ఏకరీతి గల దేవుడు, మారణ దేవుడు, మరువని దేవుడు. మనల్ని ఆయన ప్రేమ చేత నింపి దినదినం ప్రజలను కాపాడుతూ రక్షిస్తూనే ఉన్నాడు. కాబట్టి మనం ఎవరికి కృతజ్ఞతలు, ఎవరికి వందనం తెలియపరచాలంటే దినదినం ప్రజలు మా దేవాది దేవునికి కృతజ్ఞతలు, వందనం తెలియపరచాలి. ఎందుకంటే దేవుడు ఒక దినాన్ని, ఒక రోజుని, ఈ రోజుకి కావలసినంత సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ రోజులో, ఈ దినములో మనం చేసే పనుల్లో కానీ, మన ప్రయాణాల్లో కానీ, మనం ఏ పనులైతే చేస్తామో ఆ పనినన్నిటిలో కూడా దేవుడు సహాయంగా ఉండాలని, దేవుడు మనల్ని నడిపించాలని, దేవుడు మనల్ని ఆదుకోవాలని, దేవుడు మనల్ని కాపాడాలని, దేవుడు మనల్ని రక్షించాలని, దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని, దేవుడు మనకు శక్తిని ఇవ్వాలని, దేవుడు మనకు బలాన్ని ఇవ్వాలని, దేవుడు మనకి మరో ధైర్యాన్ని కలగచేయాలని ఆ దేవాది దేవునికి మనం ఎప్పుడూ ఎల్లప్పుడూ వందనములు, కృతజ్ఞతలు, స్తోత్రములు తెలియపరుచుకుంటూ ఉండాలి అన్నమాట. మరి ప్రార్థన కూడా చేయాలన్నమాట. అందుకని దేవుడిచ్చినటువంటి యొక్క సమయములు, దేవుడు అనుగ్రహించిన యొక్క దినములు, దేవుడిచ్చినటువంటి ఈ యొక్క గడియలు మనము ఆ దేవునికే ప్రార్థన చేసుకుంటూ, ఆ దేవునికే మొరపెడుతూ, విశ్వాసముతో, నమ్మికతో, ధైర్యముతో మన యొక్క జీవితాన్ని, మన యొక్క రోజుని, మన యొక్క దినాన్ని ముందుకు కొనసాగిద్దాం. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం తెలుసుకునేది, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకించేది ఏమిటంటే చీకటి గతించుచున్నది. ప్రియులారా, చాలామంది అంటూ ఉంటారు ఎప్పుడూ ఎల్లప్పుడూ ఒకలాగా ఉండమని. మనిషి యొక్క జీవితము ఎప్పుడూ ఎల్లప్పుడూ ఒకటిలాగా ఉండదు. మనిషి యొక్క జీవితము అప్స్ అండ్ డౌన్స్ అంటారు. అంటే మరి కిందకి పైకి, అంటే కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు, అనారోగ్య పరిస్థితులు అనేకమైనటువంటి సంభవిస్తూ ఉంటవి. మనం పుట్టినప్పటి నుంచి మనం ఇప్పుడు వరకు మనం జీవించే జీవిత విధానంలో అనేకమైనటువంటివి చోటు చేసుకుంటవి, అనేకమైనటువంటి సంభవిస్తూ ఉంటవి. ఇప్పుడు ఏ సమయంలో ఏం సంభవిస్తుందో, ఎప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏ సమయంలో మన యొక్క జీవితంలో జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. అది మనకు కూడా తెలియదు. మనం ఒకసారి చాలా సంతోషంగా ఉంటాము, ఒకసారి చాలా ఆనందంగా ఉంటాము, ఒకసారి చాలా సంతోషంతో, ఆనందంతో పొంగుతూ ఉంటాం. ఒక్కోసారి మన యొక్క జీవితం చాలా బాధతోనూ, వేదనతోనూ, దుఃఖముతోనూ, నిరాశతోనూ, నిస్పృహతోనూ ఉంటుంది. మరి అప్పుడు మనం ఆలోచించాలి, ఎందుకు ఒక్కొక్కసారి నా యొక్క జీవితం ఈ విధంగా ఉంది, ఎందుకు ఒక్కొక్కసారి నేను ఇక్కడ నీరసముగాను, బాధతోనూ, దుఃఖముతోనూ, వేదనతోనూ ఉన్నానని. బాగా సంతోషంగా ఉన్న టైంలో, బాగా సంతోషంగా ఉన్న సమయంలో, బాగా సంతోషంగా ఉన్న గడియలో మరి ఆ సంతోషముతోనే, ఆనందముతోనే దాన్ని చూసుకుంటూ, ఆ ఆనందాన్ని చూసుకుంటూ, ఆ సంతోషాన్ని చూసుకుంటూ జీవించవచ్చుగా అని మనం ఇప్పుడు ఆలోచించవచ్చుగా. ప్రియులారా, ఏదేమైనా మనిషి యొక్క స్వభావము, మనిషి యొక్క ఆలోచన విధానము, మనిషి యొక్క పద్ధతులు, మనిషి యొక్క నడవడిక, మనిషి యొక్క మనస్తత్వాలు ఎప్పుడు కూడా మనం అనుకుని జీవిస్తున్నట్టు ఉండవు. చాలామంది అనుకుంటా ఉంటారు, నేను సంతోషంగానే ఉండాలి, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అనారోగ్య పరిస్థితులు వచ్చినా సరే నేను ఆనందంగానే, సంతోషంగానే నా జీవితాన్ని కొనసాగించాలని చాలామంది అనుకుంటా ఉంటారు. కానీ అటు అనుకున్న వాళ్ళందరూ కూడా అలా ఉండరు. కాబట్టి జీవితం అనేది ఎప్పుడు ఏ సమయంలో ఎలా ఉంటుందో తెలియదు. మనం ఒక రోజులో ప్రవేశించామంటే, ఒక దినములో ప్రవేశించామంటే ఆ దినమంతా కూడా వెలుతురుగా ఉండదు. రోజు గడిచే కొద్దీ, దినము గడిచే కొద్దీ మరి చీకటి అనేది ఆవరిస్తూ ఉంటుంది అన్నమాట. చీకటి అనేది వస్తూ ఉంటుంది. ఈ వెలుతురిని వెళ్లకుండా ఆపలేము, ఈ చీకటిని రానేకుండా ఆపలేము. అది ప్రకృతి పరముగా, దేవుడి యొక్క సృష్టి పరంగా, దేవుడి యొక్క సృష్టిని తయారు చేసిన విధానముగా ఈ వెలుతురు వస్తూ ఉంటుంది.
చీకటి కూడా వస్తూనే ఉంటుంది. ఈ వెలుతురు పోతుంది, చీకటి ప్రవేశిస్తుంది. అదేవిధంగా చీకటి వెళ్ళిపోద్ది, వెలుతురు వస్తుంది అన్నమాట. ప్రియులారా చూడండి, ఈ రెండు కూడా ఒకటికొకటి చక్కగా అర్థం చేసుకుని, వెలుతురు ఉన్నప్పుడేమో చీకటేమో మాయమైపోతుంది, చీకటి ఉన్నప్పుడేమో వెలుతురు కూడా వెళ్ళిపోతుంది. మనిషి యొక్క జీవితంలో కూడా ఇట్లాగే సంభవిస్తూ ఉంటాయి అన్నమాట. దేవుడు ఎంత అద్భుతముగానో, దేవుడు ఎంత ఆశ్చర్యంగానో ఈ వెలుతురుని, ఈ చీకటిని ఎలా సృష్టించాడో ఒక్కసారి మనం ఆలోచించాలి ప్రియులారా. మరి చీకటి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో, చీకటి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం బాధపడుతున్నామా, మనం దుఃఖపడుతున్నామా, మనం వేదన పడుతున్నామా ప్రియులారా? మరి వెలుతురు ఎప్పుడైతే వస్తుందో మనం అప్పుడు బాగా సంతోషిస్తున్నామా, బాగా ఆనందిస్తున్నామా, బాగా ఉత్సాహంగా ఉంటున్నామా, బాగా సంతోషంగా మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నామా అనేది కూడా ఒక్కసారి ఆలోచించాలి ప్రియులారా. ఈ రెండు కూడా దినములో ఒక రోజులో వెలుతురు వస్తుంది, వెలుతురు వెళ్ళిపోయిన తర్వాత చీకటి ప్రవేశిస్తుంది, చీకటి వెళ్ళిపోయిన తర్వాత వెలుతురు ప్రవేశిస్తుంది. ఈ రెండు ఆటోమేటిక్గా కాలక్రమేణా, కాల అనుగుణను బట్టి, కాల సమయాన్ని బట్టి జరుగుతూనే ఉంటుంది అన్నమాట. ఒకదానికొకటి పొంతన లేకుండా తమ పనులు తాము చేసుకుంటూ వెళుతున్నాయి. అదేవిధంగా మానవ యొక్క జీవితంలో కూడా ఎప్పుడైతే వెలుగు అనే యొక్క సంతోషము, వెలుగైన ఆనందము మన యొక్క జీవితంలో ఉంటుందో దాన్ని ఆస్వాదించుకుని, దాన్ని ఆహ్వానించుకుని ఆ సంతోషములో, ఆ ఆనందములో జీవిస్తూ, ఎప్పుడైతే చీకటి అనేటువంటి దుఃఖము, చీకటి అనేటువంటి నిరాశ, చీకటి అనేటువంటి వేదన, చీకటి అనేటువంటి బాధ, చీకటి అనేటువంటి రోగము, చీకటి అనేటువంటి సమస్యలు, చీకటి అనేటువంటి అనారోగ్య పరిస్థితులు వచ్చినాయో వాటిని కూడా అట్లాగే ఆహ్వాదించుకుని ప్రియులరా, మరి ఆ చీకటి యొక్క జీవితంలో అట్లాగే మనం వెళుతూ జీవిస్తామంటే మనిషికి, మానవుడికి ఇక ఏ బాధ, ఏ కష్టం అనేది ఉండదు అన్నమాట ప్రియులారా. మనుషుడు, మానవుడు ఎప్పుడు బాధపడుతున్నాడంటే వెలుతురున్నప్పుడే సంతోషంతో ఉంటున్నాడు, వెలుతురున్నప్పుడే ఉప్పొంగిపోతున్నాడు, వెలుతురున్నప్పుడు ఎంతో తన యొక్క జీవితాన్ని మరి ఆనందభరితముగా చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే చీకటి మనిషి యొక్క జీవితంలో వస్తుందో, ఎప్పుడైతే చీకటి ఒక సైతాన్ యొక్క రూపంలో అనేకమైనటువంటి సమస్యల వలయముల్లో చిక్కుకోవడానికి వస్తుందో అప్పుడు మనుష్యుడు, మానవుడు ఏమవుతున్నాడంటే ఆ చీకటిని చూసి, ఆ చీకటి ఒక సైతానుడు చూసి, చీకటి రూపంలో వచ్చినటువంటి సమస్యలను చూసి కృంగిపోతున్నాడు, కృషించిపోతున్నాడు, వేదన పడుతున్నాడు, రోధిస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు, మరి అనేకమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాడు అన్నమాట ప్రియులారా. కాబట్టి ఇక్కడ దేవుని పెట్టిన మనము, దేవుని పిల్లలైన మనము ఏమి ఆలోచించాలి, ఏమి మరి విశ్వసించాలి, ఏమి నమ్మాలంటే దేవుడు ప్రతీది కూడా ఇక భూలోకంలో మంచిని సృష్టించాడు. దేవుడు వెలుతురును మనకిచ్చాడు, దాన్ని ఆస్వాదించుకుని ఆ వెలుతురును మనం జీవించాలి. దేవుడు చీకటిని కూడా సృష్టించాడు, ఆ చీకటిని కూడా, చీకటిలో వచ్చిన సమస్యలను కూడా ఎదుర్కొని ధైర్యంతో జీవించడానికి మనము ప్రయత్నం చేయాలి. అందుకని యేసుక్రీస్తు ఏమన్నాడు? లోకమునకు వెలుగు నేనే అన్నాడు. ఐ యామ్ ద లైట్ ఇన్ ద వరల్డ్ అన్నాడు. నేను లోకానికి వెలుగునివ్వటానికి వచ్చాను అన్నాడు. ప్రియులారా, అంటే మనం ఎంత మాత్రమో కూడా చీకటి వైపు చూడకుండా, ఈ గతించుచున్నటువంటి చీకటి వైపు చూడకుండా, ఈ మరి నశించిపోతున్నటువంటి చీకటి వైపు చూడకుండా ఎప్పుడు క్రీస్తు అనేటువంటి వెలుగు వైపు చూస్తూ మన యొక్క జీవితాలు ముందుకు కొనసాగించాలి అన్నమాట. ఈ యొక్క వెలుగు వైపు చూస్తూ మన యొక్క జీవితాల ముందు కొనసాగించాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఒక మాటను మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. లోకమునకు వెలుగు నేనే అన్నాడు. లోకానికి, ప్రియులరా, నిజంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు భూలోకానికి వచ్చాడంటే అంధకారంలో జీవించడానికి జనులు, మరి ఆ చీకటిలో జీవించిన జనుల్ని వెలుతురులోనికి రప్పించడానికి, ఈ అంధకారంలో జీవించిన జనుల్ని వెలుతురులో జీవింపజేయడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలు మనము ఎప్పుడు కూడా ఈ చీకటి వైపు చూడకుండా ఈ వెలుతురు వైపు చూస్తూ జీవిస్తేనే మనలో నిజమైనటువంటి సంతోషం, ఆనందం ఉంటుంది అన్నమాట ప్రియులారా. అందుకని 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకున్నట్లయితే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణత ఆశ్రయములను ప్రచారము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని స్తోత్ర అయిన ప్రజలై ఉన్నారు అంటున్నాడు ప్రియులారా. చూడండి, ఇక్కడ మనం దేనిని చూడాలి అంటే ఆశ్చర్యకార్యమైనటువంటి వెలుగులోనికి మనం పిలిచి ఉన్నాడు దేవుడు.
అందుకని చీకటి వైపు చూడొద్దు అంటున్నాడు. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణ అతిశయములను ప్రచారము చేయు నిమిత్తం అన్నాడు. ప్రియులారా, దేవుడు మనకు వెలుతురునిచ్చాడు, దేవుడు మనకు వెలుగునిచ్చాడు. ఈ ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులో, ఈ అద్భుతమైనటువంటి వెలుగులో, కనువిందు చేసినటువంటి వెలుతురులో, సంతోషాన్ని ఇచ్చేటువంటి వెలుతురులో మనం జీవించడానికే ప్రయత్నం చేయాలి. చీకటి వైపు ఇప్పుడు కూడా మనము చూడకూడదు. అందుకని 1 యోహాను 2వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకున్నట్లయితే, కొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది అన్నాడు. కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే అంటున్నాడు. కొత్త ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు దేవుడు. ఏ ఆజ్ఞ అంట? చీకటి గతించుచున్నది, అదొక ఆజ్ఞ. మీకు నేను వెలుతురుని మీకు ఇస్తున్నాను, వెలుగుని మీ యొక్క జీవితంలో ప్రకాశింపజేస్తున్నాను. ఆ వెలుగులో మీరు జీవించండి. క్రీస్తు అనుగ్రహించి వెలుగులో మీ యొక్క జీవితాలని పయనింప చేయండి. క్రీస్తు అనుగ్రహించిన ఆ వెలుగులో మన యొక్క జీవితాలని పయనింపజేసుకుంటూ ఆ వెలుగు యొక్క జీవితములు మన ముందుకు కొనసాగాలని ప్రియులారా, ఆ వెలుగును మన హృదయంలో భద్రపరుచుకుంటూ ఉండాలి. చీకటి వైపు మనం ఎప్పుడూ కూడా చూడకూడదు. జీవితంలో ఎన్ని చేదు అనుభవాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని బుడిదుడుకులు వచ్చినా మనం వాటి వైపు చూడకుండా క్రీస్తు అనుగ్రహించే ఆ యొక్క వెలుగులో మనం జీవించడానికి, క్రీస్తు అనుగ్రహించే ఆ వెలుగులో మనం పయనించడానికి, మరి ముందుకు కొనసాగించడానికి ఎప్పటికప్పుడే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అందుకని సత్యమైనది ఏమిటంట? వెలుగు అన్నాడు. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుడు ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నానన్నాడు. వెలుగులో అసలు ఎవరు జీవిస్తారు? వెలుగులో జీవించేవారు ఎలా ఉంటారు? వెలుగులో జీవించేవారు తమ యొక్క జీవితాన్ని ఏ విధంగా కొనసాగిస్తారు అంటే ప్రియులారా, ప్రేమతో, దయతో, కనికరముతో, విశ్వాసముతో, నమ్మికతో, సహనముతో, ఓర్పుతో జీవిస్తారు. ప్రార్థనపూర్వకముగా ఇవన్నీ కూడా చేసుకుంటూ వాళ్ళు ఈ వెలుగులో జీవిస్తారు. మరి చీకటిలో జీవించే వాళ్ళు ఎలా ఉంటారు? అంధకారంలో జీవించే వాళ్ళు ఎలా ఉంటారు? నిస్పృహ, దయ ఉండదు, కనికరం ఉండదు, ప్రేమ ఉండదు, ఓర్పు ఉండదు, సహనం ఉండదు. ప్రియులారా, వాళ్ళంతటికి వాళ్ళే తమని బాధ పెట్టుకుంటూ ఉంటారు. బాధలతోనూ, వేదనతోనూ, రోదనతోనూ, రోగాలతోనూ, అనేకమైనటువంటి సమస్యలతో జీవిస్తారన్నమాట. చీకటికి వెలుగు చాలా తేడా ఉంటుంది. మనకు జీవితంలో వెలుతురును ఆహ్వానించుకుని, వెలుగును ఆహ్వానించుకుని సంతోషముతో, ప్రేమతో, ఆప్యాయత, అనురాగముతో, దయతో, కనికరముతో, సహనముతో, ఓర్పుతో, యేసుక్రీస్తు ఎడల ప్రేమ కలిగి, సహోదరి ఎడల ప్రేమ కలిగి, సోదర భావముతో జీవించాలి అన్నమాట. అందుకని 1 యోహాను 1వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదన్నాడు. అది దేవునిలో చీకటి ఎందుకని లేదు? అసలు ఎందుకని క్రీస్తులో చీకటి లేదంటే ప్రియులారా, ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమామయుడు, దయగలవాడు, కనికరము గలవాడు. ఆయన ఓర్పు కలిగి, సహనము కలిగి, మన ఎడల దీర్ఘశాంతము కలిగి ఆయన జీవించాడు. మనం ఎన్ని పాపాలు చేసినప్పటికి కూడా మన రోగాలను లయపరచడానికి, మన పాపములను క్షమించడానికి ఆయన మన అందరి కొరకు పాపిగా ఎంచబడి మన కొరకు మరణించాడు. ఆయన చీకటిని తన యొక్క జీవితంలో ఎంత మాత్రమో కూడా రానివ్వలేదు. చీకటిని పటాపంచని చేశాడు. అందుకని ఆయనలో ఎంత మాత్రము కూడా చీకటి లేదు. చీకటి దేనికి చిహ్నంగా ఉంటుందంటే పాపానికి కూడా చిహ్నంగా ఉంటుంది. చీకటి సైతానుడికి కూడా చిహ్నంగా ఉంటుంది. చీకటిని ఎప్పుడైతే మన యొక్క జీవితంలో ఆహ్వానించామో సైతానుడు మన యొక్క జీవితంలో ఆహ్వానించినట్లే. సాతాను యొక్క యుక్తుల్లో, సాతాను యొక్క పన్నాగాలు, సాతాను యొక్క ఆలోచనలు, సాతాను యొక్క కుట్రలు, సాతాను యొక్క కుతంత్రాలలో మనం జీవిస్తాం. ఎప్పుడైతే సాతానుడు, చీకటి అనే సాతానుడు మన యొక్క జీవితంలోకి వచ్చాడో అప్పుడు అనేకమైనవన్నీ సంభవిస్తామంటారు. అనేకమైనవి సంభవిస్తాయి. అనేకమైన వ్యాధులతో, బాధలతో, సమస్యలతో, ఆర్థిక పరిస్థితులతో అనేకమైనవి జరుగుతూ ఉంటాయి ప్రియులారా. అందుకని యేసుక్రీస్తు ప్రభు నామములో చీకటికి ఎంత మాత్రమే కూడా మనము చోటు ఇవ్వకూడదు. లోకమునకు వెలుగును నేనే అన్నాడు. ఆయనలో ఎంత మాత్రమే కూడా చీకటి లేదన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన చీకటి ఎంత మాత్రమే కూడా లేదన్నాడు.
అట్లాగే మన యొక్క జీవితంలో కూడా చీకటిని ఎంత మాత్రం కూడా ఉంచకూడదు. మన యొక్క హృదయం ఎప్పుడు కూడా వెలుగుగా ఉండాలి, వెలుగు ప్రకాశిస్తూ ఉండాలి. మన యొక్క హృదయం ఎప్పుడు కూడా ఆనందంతో, సంతోషముతో, ఉప్పొంగుతూ, ఉల్లాసిస్తూ జీవించాలి. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, ఎన్ని వ్యాధులు, ఎన్ని ఆర్థిక పరిస్థితులు ఎన్ని వచ్చినప్పటికి కూడా. అందుకని మరి ఆయనతో కూడా సావాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మన అబద్ధికుడమును సత్యమును గ్రహించుకుందుము అంటున్నాడు. యేసుక్రీస్తును అనుసరిస్తూ యేసుక్రీస్తు నామములో జీవిస్తూ ప్రియులారా, మరి చీకటిలో జీవించేవారు ఉంటారు, వాళ్ళలో ఎంత మాత్రమో కూడా సత్యం అనేది ఉండదు అంటున్నాడు. అసత్యమే ఉంటుంది. అందుకని 2 కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 14 వచ్చిన మనం చదువుకున్నట్లయితే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతి ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటికి ఏమి పొత్తు అంటున్నాడు. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండొద్దు ఉండకూడదు అంటున్నాడు. విశ్వాసం లేని వారితో, పాప ఊబిలో పడి జీవించే వారితో, అవినీతితో, అక్రమాలతో, మోసాలతో, దగాలతో జీవించే వారితో మీరు సావాసం చేయొద్దు అన్నాడు. వెలుగుకి చీకటికి ఎంత మాత్రమో కూడా పొత్తు ఉండదు కదా, సంబంధం ఉండదు కదా. కాబట్టి మీరు వెలుగులో జీవించేవారుగా జీవించండి అంటున్నాడు. ప్రేమ ఎవరిలో ఉంటుందో వారితో జీవించండి, విశ్వాసం ఎవరితో ఉంటుందో వారితో జీవించండి, నమ్మిక ఎవరి దగ్గర ఏది ఉంటుందో వారితో జీవించండి, ప్రేమ, సహనము, దయ, కనికరము గల వారితో సావాసం చేయండి. ఇహలోక దుర్నీతులతో, ఇహలోకమైనటువంటి ఆలోచనతో జీవించే వారిలో మీరు జీవించొద్దు అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఎవరితో సాంగత్యం చేస్తున్నాం, ఎవరితో మనం సంబంధం కలిగి జీవిస్తున్నాం, ఎవరితో స్నేహం కలిగి మనం జీవిస్తున్నాం ఒక్కసారి ఆలోచించాలి. అందుకని వెలుగుకు చీకటికి పొంతు లేదుగా అంటున్నాడు. వెలుగు ఎవరైతే ఆనందంగా సంతోషముగా జీవిస్తారో వారితో మనం ఉన్నామనుకోండి, మనకు కూడా ఆనందం సంతోషంగా ఉంటామన్నమాట. వాళ్ళు కూడా మన యొక్క జీవితాలని ఆనందంగా సంతోషముగానే ఉంచుతారు. అందుకని ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనమును, నీతి, సత్యమును వాటితో కనబడుచున్నది అంటున్నాడు. చూడండి, ఇప్పుడు మనం యేసుక్రీస్తు నామములో ఎక్కడ జీవిస్తున్నాం? వెలుగులో జీవిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభుని స్వీకరించిన తర్వాత, యేసుక్రీస్తు యందు నమ్మిక, శ్వాసం ఇచ్చిన తర్వాత మన యొక్క జీవితాలు వెలుగులోకి వెళ్ళిపోయినవి. మనం వెలుగులో జీవిస్తున్నాం. అందుకనే వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనమును, నీతి, సత్యమును వాటిలో కనబడుతున్నది అన్నాడు. మంచితనములో కనపడుతుంది, సత్యములో కనపడుతుంది, యథార్థతలో కనపడుతుంది ప్రియులారా. అందుకనే మన యొక్క జీవితాలు వాటిలోనే మనం ఉండాలి అన్నమాట. 1 తెస్సలోనికీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకున్నట్లయితే, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు, మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. చూడండి, మనం అందరము కూడా దేనికి సంబంధం కలిగి ఉన్నాం? వెలుగుకి సంబంధం కలిగి ఉన్నాం. వెలుగు సంబంధులుగానే మనం జీవించాలి, చీకటి సంబంధులుగా మనం జీవించకూడదు. దేవుడు అందించిన విధానాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి జీవితాన్ని బట్టి మనం వెలుగు సంబంధాలుగానే ఉండాలి, కానీ ఎంత మాత్రమే కూడా చీకటి సంబంధాలుగా జీవించకూడదు. అందుకని క్రీస్తు ప్రభు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు కాబట్టి ఆ వెలుగును మన హృదయములో పదిలపరుచుకుని, ఆ వెలుగును మన హృదయములో ఆహ్వానించుకుని, ఆ వెలుగులోనే మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి ప్రియులారా. కాబట్టి మరి ఒక్కసారి మనం ఆలోచిద్దాం, మన చీకటిలో జీవిస్తున్నామా? ఇహలోక చీకటి గతించుతున్నది. చీకటి శాశ్వతము కాదు, క్రీస్తు అనుగురించి వెలుగే శాశ్వతమైనది. ఆ వెలుగులోనే మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి, ఆ వెలుగులోనే మనకు జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేయాలి. వెలుగులో జీవించేవారు ఇప్పుడు ఆనందంగా, సంతోషంగా, నవ్వుతూ, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా అన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఆనందంతో, సంతోషంతో వారి యొక్క జీవితాన్ని ముందు కొనసాగిస్తారు. కాబట్టి ఒకసారి ఆలోచిద్దాం, మనం ఎక్కడ జీవిస్తున్నాం? చీకటిలో జీవిస్తున్నామా? గతించుతున్నటువంటి చీకటిలో జీవిస్తున్నామా? శాశ్వతముగా ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండే వెలుగులో మనం జీవిస్తున్నాం. ఒక్కసారి ఆత్మపని చేసుకుందాం. దేవుడికి వాక్యం దీవించి మహిమపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యొక్క పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామని వందనాలు, స్తోత్రాలు.
నీ నామమున నా ప్రభువా నీ వాక్యాన్ని విని ఉన్నాము. వాక్యాన్ని మర్మాలను సత్యాన్ని బయలుపరచు. నీకే వంద నీకే స్తోత్రం నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, మేము ఎప్పుడూ ఎల్లప్పుడూ కూడా నీవు అనుగ్రహించిన వెలుగులో జీవించడం సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. ఎవరెవరైతే నా తండ్రి నీ వాక్యాన్ని ఇప్పుడు వారికి విని ఉన్నారో, ఆలకించిన వారికి శక్తిని బలమైన ఆరోగ్యం అరిగించడం ప్రార్థన చేస్తున్నా. ఎవరెవరైతే నా తండ్రి ప్రార్థన ఏకిస్తున్నారో వారిని కూడా ఒకసారి జ్ఞాపకంచుకో. వారికి కూడా శక్తిని బలమైన ఆరోగ్యాన్ని అరిగించి ప్రార్థన చేసి జీవించే విధానం కూడా తోండేది కూడా ప్రార్థన చేస్తున్నా. ప్రభా ఎటువంటి అవసరాన్ని నీకే తెలుసు కాబట్టి ప్రతి ఒక్క అవసరం తీర్చమని ప్రార్థన చేస్తున్నా. అనారోగ్యంతో బాధపడి కూడా ప్రార్థన చేస్తున్నా. కిడ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పులు, షుగర్లతో, బీపీలతో, అనేకమంది వ్యాధి బాధలతో జీవించే వారిని ఒక్కసారి జ్ఞాపకంచుకున్నా. ప్రభా వ్యాధులను తొలగించే దేవుడు నువ్వే, బాధను తొలగించే దేవుడు నువ్వే, స్వస్థపరిచే దేవుడు నువ్వే, అద్భుతాలు చేసే దేవుడు నువ్వే, ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడు నువ్వే నా ప్రభా. కాబట్టి నా తండ్రి వ్యాధితో బాధపడను తట్టండి నా ప్రభా, అనారోగ్యంతో బాధపడను ముట్టండి నా ప్రభా, అనేకమైన సమస్యలతో జీవించే వారిని తట్టి ముట్టి నా తండ్రి నీవే నిజమైన దేవుడు, లోకరక్షకుడు అని నేను శ్వాస ఉండి జీవడం సహాయం చేయమని, మేమందరం కూడా వెలుగులో జీవడం సహాయం చేయమని, ఆ వెలుగులో మా యొక్క హృదయంలో పదులు జీవడం సహాయం చేయమని మారకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగిన తండ్రి, ఆమేన్. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతానే నువ్వే దక్కినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతానే నువ్వే దక్కినా లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతానే నువ్వే దక్కినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను.
ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదయ్యా, నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న